హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని అధికరణలు ప్రకటనలు. అధికరణలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో ఆర్టికల్స్. మనం ఈరోజు చూద్దాము. ఒక 5 నిమిషాల వీడియోలో 2 పార్ట్లు అయితే చూద్దాం. నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నిన్న పార్ట్ 3 వీడియోలో మన భారత రాజ్యాంగం ఎన్ని పార్ట్లు ఉంటాయి, ఏ అంశాల గురించి, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈరోజు అయితే 2 పార్ట్లు చూద్దాము. 2 పార్ట్లు ఆ అంశాలు ఏంటి అని చెప్పేసి ఆర్టికల్స్ చూద్దాము. నోట్స్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి జీడీలో చాలా అడుగుతున్నారు. నేను అనలైజ్ చేశాను. ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా ఎస్ఎస్సి జీడీ. సో వాటిలో మాత్రం నేను ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2కి ఆర్టికల్స్ గురించి అడుగుతున్నారు పక్కా. రైల్వేలో మాత్రం కూడా పక్కా ఇది, ఈ పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి. ఓకేనా, నేను పార్ట్ 1 పార్ట్ 2 చెప్తాను, అంశం చెప్తాను, దాని ఆర్టికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నోట్స్ రాసుకోండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, లేకపోతే మీరు ఇన్ఫర్మేషన్ లాస్ అవుతారు. ఓకేనా, ఈ కాంపిటేటివ్లో ఈ భారత రాజ్యాంగం అధికారులు అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో ఒక 2 మార్క్స్ పక్కా, 2 మార్క్స్ అయితే పక్కా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సరే, మొదటి పార్ట్ వచ్చేసి భారతదేశ భూభాగం. ఓకేనా, పార్ట్ 1 నిన్న చెప్పాను కదా. పార్ట్ 1 మొత్తం 22 పార్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో రోజు పార్ట్ 2 ప్రతి ఒక్క వీడియోలో 2 పార్ట్ల గురించి తెలుసుకుందాం, వాటి ఆర్టికల్స్ అంశం గురించి తెలుసుకుందాం. ఓకే, ఈరోజు అయితే పార్ట్ 1 పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. పార్ట్ 1 వచ్చేసి అయితే భారతదేశ భూభాగం. ఓకేనా, ఈ పార్ట్ 1 వచ్చేసి భూభాగం. ఇందులో 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఆ 4 ఆర్టికల్ అంశాలు చూద్దాం. మొదటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 1 వచ్చేసి భారతదేశం యొక్క పేరు, భూభాగం భారతదేశ రాష్ట్రాల యూనియన్గా వర్ణించారు. ఓకేనా, భారతదేశం యొక్క పేరు, భూభాగం గురించి ఈ ఆర్టికల్ 1 అనేది తెలుపుతుంది. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అడగచ్చు, భారతదేశం యొక్క పేరు, భూభాగం భారతదేశ రాష్ట్రాల యూనియన్గా వర్ణించిన ఆర్టికల్ ఇది ఎన్నో పార్ట్లో ఉంది, ఈ ఆర్టికల్ ఏ ఆర్టికల్ ఏ పార్ట్ కిందకి వచ్చిందని చెప్పేసి అడగవచ్చు. సో మనం పార్ట్ 1 అని చెప్పాలి, ఆర్టికల్ 1 అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రెండవ ఆర్టికల్ వచ్చేసి కొత్త రాష్ట్రముల ఏర్పాటు, రాష్ట్రం విలీనం, కొంత ప్రాంతాలను మార్చవచ్చు, చేర్చుకోవచ్చు, అలాగే ఇతర దేశాలకు బదిలీ చేయవచ్చు, ఇతర భూభాగాలను భారత్లో విలీనం చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ 2 ప్రకారం కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన ఇండియాలో 29 రాష్ట్రాలుగా ఈ ఆర్టికల్ ప్రకారం మన రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ 2 ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పరచుకోవచ్చు. అలాగే రాష్ట్రం తీసేసి మళ్ళీ కొత్త ప్రాంతంగా చేర్చుకోవచ్చు. అలాగే ఇతర దేశాల భూభాగం ఉంటుంది కదా, సో అది ఇండియాలో కలుపుకోవచ్చు. అలాగే ఇండియా భూభాగం ఇతర దేశాలకు కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకేనా, ఈ ఆర్టికల్ ప్రకారం ఇట్లా. ఆర్టికల్ 3 వచ్చేసి కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్ర సరిహద్దుల సవరణ, పేర్లను మార్చవచ్చు. ఈ భారత రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారము కొత్త రాష్ట్రాలు ఏర్పరచుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మన తెలంగాణ ఈ ఆర్టికల్ 3 ప్రకారమే 2014 జూన్ 2న మన కొత్త రాష్ట్రం ఏర్పడింది. భారత రాజ్యాంగ ఆర్టికల్ 3 ప్రకారం మన కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఎందుకంటే మన తెలంగాణ యోధులందరూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు కదా. సో ఈ ఆర్టికల్తోనే పోరాడారు. ఇప్పుడు మన రాజ్యాంగం కల్పించిన ఈ ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు కదా. సో మన జూన్ 2న 2014 మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఓకేనా, రాష్ట్ర సరిహద్దులు సవరణ, ఎందుకంటే అలాగే రాష్ట్ర సరిహద్దు కూడా చేంజ్ చేసుకోవచ్చు, కలుపుకోవచ్చు, లేకపోతే పక్క రాష్ట్రాలకు ఇచ్చేయచ్చు. అలాగే పేర్లను కూడా మార్చుకోవచ్చు. రీసెంట్గా మన భారతదేశంలో ఒక రాష్ట్రం పేరు మార్చుకున్నారు. ఏ రాష్ట్రం పేరు చెప్పండి, ఏ పేరు నుంచి ఏ పేరుకు మార్చుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఆర్టికల్ 3 ప్రకారం ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, నేను వీడియో ఎండ్లో చెప్తాను ఏ రాష్ట్రం పేరు మార్చుకుందో ఏ ఆర్టికల్ ద్వారా అని చెప్పేసి చెప్తాను. ఓకేనా, అలాగే 4వ ఆర్టికల్ వచ్చేసి మొదటి 4వ షెడ్యూల్ను సవరణ చేశారు. ఓకేనా, ఇదంతా ఏం ఇంపార్టెంట్ కాదు, ఈ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్ పార్ట్ 1లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అలాగే పార్ట్ 2కి వస్తే పౌరసత్వం, సిటిజన్షిప్. ఇందులో పార్ట్ 2 వచ్చేసి సిటిజన్షిప్ అంశం గురించి చెప్తుంది. ఇందులో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, ఆ ఆర్టికల్స్ గురించి నేను వివరిస్తాను. ఓకేనా, మీరు మాత్రం నోట్స్ రాసుకొని వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఓకేనా, పార్ట్ 2 వచ్చేసి పౌరసత్వం, సిటిజన్షిప్. ఇందులో వచ్చేసి ఆర్టికల్ 5 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పౌరసత్వం. మన రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది, 1950కి వెళ్ళి అమలైంది కదా, జనవరి 26. సో అప్పటికెళ్ళి మన ఇండియాలో నివసిస్తున్న వాళ్ళందరికీ పౌరసత్వం ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆర్టికల్ 6 వచ్చేసి పాకిస్తాన్ నుండి భారత్కు వలస వచ్చిన కొందరు వ్యక్తుల పౌరసత్వ హక్కులు. పాకిస్తాన్ నుండి భారత్కు వచ్చిన వాళ్ళకి మన భారతదేశ పౌరసత్వ హక్కు కల్పించడం వారి హక్కు అని చెప్పేసి ఈ ఆర్టికల్ తెలుపుతుంది. ఓకేనా, ఆర్టికల్ 7 వచ్చేసి పాకిస్తాన్కు వలస వెళ్ళిన కొందరు వ్యక్తుల పౌరసత్వ హక్కులు. పాకిస్తాన్ వలసకు వెళ్ళి కొందరు వ్యక్తులు ఉంటారు కదా, సో వాళ్ళ పౌరసత్వ హక్కుల గురించి ఈ ఆర్టికల్ 7 అనేది వివరిస్తుంది. అలాగే ఆర్టికల్ 8 చూద్దాము. ఆర్టికల్ 8 వచ్చేసి
భారతదేశంలో పుట్టి అనంతరం దేశం వెలుపల నివసిస్తున్న వారి పౌరసత్వం. ఈ ఆర్టికల్ 8 ఏం వివరిస్తుందంటే పార్ట్ 2లోని ఆర్టికల్ 8 భారతదేశంలో పుట్టి అనంతరం దేశం వెలుపల నివసిస్తున్న వారి పౌరసత్వం గురించి తెలుపుతుంది. మన భారతదేశంలో పుట్టి అనంతరం దేశం వెలుపలికి వెళ్ళిపోతారు కదా, సో దాని గురించి వివరిస్తుంది. అలాగే ఆర్టికల్ 9 వచ్చేసి భారతీయ పౌరుల స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం స్వీకరించడం సహజంగానే భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. ఈ ఆర్టికల్ 9 వచ్చేసి మన భారతదేశ పౌరులు స్వచ్ఛందంగా ఫారెన్ వెళ్ళిపోతారు కదా, సో ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ సిటిజన్షిప్ సంపాదించుకొని మన భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. ఓకేనా, ఈ ఆర్టికల్ దీని గురించి వివరిస్తుంది. అలాగే ఆర్టికల్ 10 వచ్చేసి భారతదేశ పౌరులుగా పరిగణించబడేవారు భారతదేశ పౌరులుగానే కొనసాగుతారు. ఇప్పుడు మన భారతదేశ పౌరులుగా కొనసాగుతున్న వారు ఎప్పుడు భారతదేశ పౌరులుగానే కొనసాగుతారని ఈ ఆర్టికల్ 10 వచ్చేసి వివరిస్తుంది. ఓకేనా, ఆర్టికల్ 11 వచ్చేసి భారతదేశ పౌరసత్వమునకు సంబంధించిన అన్ని అంశాలపైన పార్లమెంటుకి అంతిమ అధికారం ఉంటుంది. ఈ ఆర్టికల్ 11 ద్వారా మన భారతదేశ పార్లమెంట్ ఉంటుంది కదా, ఈ పార్లమెంట్లో ఈ పౌరసత్వం గురించి మొత్తం అధికారం వాళ్ళకే ఉంటుంది. సో ఈ వచ్చేసి ఆర్టికల్ 11 వచ్చేసి ఈ అధికరణం వివరిస్తుంది. ఓకేనా, మీకేంటి క్వశ్చన్ అడిగాను కదా, దాని ఆన్సర్ వచ్చేసి కేరళ ఆర్టికల్ 3 ప్రకారం వాళ్ళ రాష్ట్రం పేరు మార్చుకున్నారు, కేరళంగా మార్చుకున్నారు. ఈ ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరు మార్చుకోవచ్చు, అలాగే రాష్ట్ర సరిహద్దు కూడా మార్చుకోవచ్చు. ఓకేనా, అలాగే ఇంకొక క్వశ్చన్ తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన పౌరసత్వం ఎన్ని విధాలుగా కోల్పోవచ్చు, భారతదేశ పౌరసత్వం ఎన్ని విధాలుగా కోల్పోవచ్చో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూసారనుకుంటున్నా. నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.